హలో వెల్కమ్ టు పొలిటికోస్. రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. 6 గ్యారెంటీలతో పాటుగా ఏదైతే 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక హక్కునిచ్చారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ధర్నా చౌక్ వేదికగా కూడా సిపిఎం న్యూ డెమోక్రటిక్ పార్టీ అయితే ముందుకు వచ్చి ఒక మహాధర్నాను అయితే చేపట్టింది. మీది ఈ ధర్నాకు సంబంధించి సదుద్దేశం ఏంటి, వారు ఏం కోరుకుంటున్నారు, వారి డిమాండ్ ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు ఈ ధర్నా చేపట్టడం గల ప్రధాన సదుద్దేశం ఏంటన్న? మేము ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు 7వ గ్యారంటీ అమలు జరగట్లేదు అనేటువంటిది మా నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటున్నామంటే 15 మాసాలు గడిచింది. మొత్తం 5 సంవత్సరాల పరిపాలనలో 15 నెలలు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి సమయము. ఈ పీరియడ్లోనే మీరు ఏమి చేయకపోతే మీకుండే టెన్యూర్లో 4 ఇయర్స్ అయిపోయింది. మీరు ఇక చేయగలిగేది ఏముంది? అందుకని ప్రజలు ఎప్పుడు కూడా తమకు సంబంధించినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, మీరు చేసినటువంటి డిమాండ్లే, ప్రజల డిమాండ్లు వేరే ఉన్నాయి. మీరు ఇచ్చేటువంటి రేషన్ కార్డులు ఇంతవరకు రాలేదు, మీరు చెప్పిన ఇందిరమ్మ ఇళ్ళు వీటి ఇంతవరకు రాలేదు, మీరు పోడు భూములకు ఇస్తా అన్నటువంటి పట్టాలు రాలేదు. అంతేకాదు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంవత్సరానికి 10,000 రూపాయలు రైతు బంధు పథకాన్ని 2 సార్లుగా ఎగ్గొట్టి ఇప్పుడు కేవలం మేము సంవత్సరానికి 12,000 ఇవ్వగలుగుతామని చెప్తున్నారు. అట్లాగే విద్యారంగ బడ్జెట్లో మేము 15% పెడతామని 7.5% మాత్రమే పెట్టినటువంటి ఒక దుర్దృష్టి తెలంగాణలో ఉన్నది. అందుకని 6 గ్యారెంటీల్ని తప్పనిసరిగా అమలు చేయాలి. 7వ గ్యారెంటీ అయినటువంటి ప్రజాస్వామిక పాలన మీరు అందించాలి. మా దృష్టిలో ప్రజాస్వామిక పాలన అంటే మీరు అధికారంలోకి వచ్చే నాడు ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ఇనుప కంచెల్ని కేవలం తొలగించి ఇదే ప్రజాస్వామిక పాలన అంటే కుదరదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో 13 కుట్ర కేసులు అనేటువంటిది నమోదై ఉన్నాయి. అది తాడువాయి కుట్ర కేసు కావచ్చు, మరొక రకమైన కుట్ర కేసు కావచ్చు. కుట్ర కేసులే కాదు, 2 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ములుగు జిల్లాలో దాదాపు ఒక ఎన్కౌంటర్లో 5గురిని, ఒక ఎన్కౌంటర్లో 6గురిని సంవరించినటువంటి ఒక నియంతృత్వ ఫ్యాసిస్టు చరిత్ర రేవంత్ రెడ్డి సర్కార్కు ఉన్నది. అందుకని మీరు ఇక్కడ జరుపుతున్నటువంటి పరిపాలన ప్రజాస్వామికయుతమంది కాదు. మీ మాట ప్రకారము మీ ఢిల్లీ పెద్దలు, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టుగా మీరు తప్పనిసరిగా ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండదు. గ్రామాల్లో ఇవాళ చిన్న బహిరంగ సభ పెట్టుకోవాలంటే కూడా డిఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారి ఇవాళ పర్మిషన్ ఇచ్చేటువంటి ఒక దుస్థితి ఉన్నది. ప్రజాస్వామిక పాలన అంటే స్వేచ్ఛగా మాట్లాడడం, తమ మనసుల్లో ఉండేటువంటి కోరికల్ని చెప్పేటువంటి ఒక గొంతు, ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. మీరు ధర్నా చేయాలంటే 200 మంది అంటారు, ఊరేగింపుకు 500 మంది అంటారు. అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీరు ఉల్లంఘిస్తూ పోయి మీరు ఆ హామీల్ని అమలు జరపకుండా కేవలం ఉద్యమకారులకి గొంతు లేకుండా చేసేటువంటి, ఉద్యమకారులకి ప్రశ్నించేటువంటి గొంతు ఏదైతే ఉన్నదో ఆ హక్కును మీరు ఏదైతే వెనక్కి లాగాలనుకుంటారో ఇది సరి అయినది కాదని చాటి చెప్పడం కోసమే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గతంలో 2 పాయలుగా 2 పార్టీలుగా పనిచేసింది. గత సంవత్సరం డిసెంబర్ 28న ఇదే హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక విలీన సభను జరుపుకొని ఐక్యంగా 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడిన తర్వాత ప్రజలకు సంబంధించి ఒక విశ్వాసాన్ని 6 గ్యారంటీల అమలు చేయడంతో పాటు మొత్తము దున్నేవాడికే భూమి కావాలి. ఇవాళ విద్యార్థులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, దశాబ్దాల తరబడి కోరికలు అవుతున్నాయో వాటిని పరిపూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ మహాధర్నాని న్యూ డెమోక్రసీ చేపట్టింది. నా పేరు అనసూయ, పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలని. ప్రధాన ఉద్దేశం ఏంటి ధర్నా? ప్రధానం అయితే రేవంత్ సర్కార్ ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసి అసలు అమలు అవుతాయా అన్న గ్యారెంటీ ఆయనకే లేనటువంటి వాగ్దానాలను చేసి మహాలక్ష్మి పథకం కానీ, కళ్యాణ లక్ష్మి పథకం కానీ, ఈ రకరకాల పథకాలను ప్రజలకు వాగ్దానం చేసి వాటిని 100 రోజుల్లో అమలు పరుస్తాను ఇంకో వాగ్దానం చేసి వాటికి అన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చి కేవలం సర్వేల పేరుతో, కుటుంబ సర్వే అని ఒకసారి, కులగణన అని ఒకసారి, ఇట్లా అనేక సర్వేల పేరుతో కాలక్షేపం చేస్తున్నటువంటి సంఘటన ప్రజలంతా గమనిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో కొట్లాటలు తప్ప
సౌకర్యం లేని పరిస్థితి ఉంది. ఈరోజు సిటీ బస్సులను ఎంత తగ్గించిండ్రో అంటే చాలా రూట్లలో బస్సులు తగ్గించి కొట్లాటలు పెట్టేటటువంటి సందర్భం ఉంది. కేవలం ఆడవాళ్ళని అవమానపరుస్తున్నటువంటి సందర్భం కూడా మనం ఈరోజు చూస్తున్నాం. అట్లాగే 4,000 ఆసరా పెన్షన్ పెంచుతా అని చెప్పడము, 12,000 ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పటము, ఇవన్నీ కూడా అసలు చూసే వాళ్ళకే ఇవి ఎట్లా సాధ్యమవుతాయి అనేటటువంటి అనుమానం కలిగేటటువంటి గ్యారంటీలను ఇవ్వటము, వాటిని తుంగలో తొక్కటం అనేది ఈరోజు జరిగింది. దానికి న్యూ డెమోక్రసీ ఈరోజు పెద్ద ఎత్తున ఈ క్వశ్చన్ చేయకపోతే ఏది కాదు, ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేసేవాళ్ళు లేకపోతే, ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఏది కూడా కాదు అనే ఉద్దేశం చేత ఈ ధర్నాను తలపెట్టడం జరిగింది. ఇది ఊరూరా ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా ఇట్లా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం గమనించాలి. అమలుకు సాధ్యమైనటువంటి వాటిని వెంటనే అమలు చేయాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం మేము. అట్లాగే రైతు బంధు పేరుతో గత ప్రభుత్వం ఒక దోపిడీకి తలపడింది. ఇందాక చలపతిరావు గారు చెప్పినట్టు పట్టాలు స్థిరీకరించడానికి ధరణి పేరుతో ఒక గిమ్మిక్ చేసి అసలు పట్టాదారులకు ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు ఎలాంటి ఉపయోగం లేకుండా పెద్ద ఎత్తున 100 ఎకరాలు గుట్టలు చెట్లు రియల్ ఎస్టేటు ఉన్నటువంటి వాళ్ళకు రైతు బంధు ఇచ్చి ఒక రకంగా దోపిడీ చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు అమలే చేయకుండా ఈసారి వానాకాలము అట్లనే పోయింది, కేవలం వాగ్దానంగానే మిగిలిపోయింది. వేసవికాలం ఏదైతే వేయాలో రైతు బంధు జిల్లాకు ఒక మండలానికి వేస్తున్నామని చెప్పి శాంపుల్గా చెప్పడమే తప్ప అసలు ఎక్కడ వేసినటువంటి దాఖలాలు లేవు. వీటన్నిటిని కూడా వెంటనే అమలు చేయకపోతే ఈ ఎండాకాలం వెళ్లే లోపల ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. ఆర్ సీత, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు చేసినటువంటి ధర్నా ఉద్దేశం ఏంటంటే, ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు హామీలు గెలిచి గద్దెనెక్కి 14 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కొంతమందికి గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, అట్నే బస్సులలో మహిళలకు ఫ్రీ టికెట్ అని చెప్పేసి చెప్తూ అన్నీ కూడా ఎక్కడెక్కడ పల్లెటూర్లలో కూడా మెట్రో లగ్జరీ ఎక్స్ప్రెస్లను వేసేసి దాంట్లో టికెట్ అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కూడా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో, మహిళల సమస్యల పరిష్కారం కోసం అట్నే మహిళలకు సంబంధించినటువంటి బస్సులను కూడా ఇంకా ఎక్కువగా వేయాలని చెప్పేసి, అట్నే కూలీలు చేసినటువంటి కరువు పని ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంవత్సరానికి 12,000 వేస్తామని చెప్పేసి చెప్పారు. భూమి లేని వాళ్ళకు కూడా అవి కూడా వేయాలని చెప్పేసి, అట్లాగే అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇండ్లను మంజూరు చేయాలని చెప్పేసి, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలంటే గ్రామాలలో ఏమాత్రం కూడా ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడ్డది. ఇప్పటికే అసలు ఏ ఒక్క ఊర్లలో కూడా గెలిచే పరిస్థితి కనపడట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మధు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ఇస్తున్నాననేటువంటి చెప్పేది. అట్లాగే 420 హామీలు ప్రజలకు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. వాటిలలో ఏ ఒక్కదాన్ని కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణంగా అమలు అనేటువంటిది జరగలేదు. ఈ స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, అయ్యా నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చావు కదా, ఎందుకు వాటిని అమలు చేయలేకపోతున్నావు, ఎందుకు ప్రజల్ని మోసపుచ్చుతున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటిని అమలు చేస్తావా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వాటిని అమలు చేయనటువంటి ఒక స్థితి ఏర్పడ్డది. కాబట్టి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా తక్షణమే వీటిని అమలు చేయటానికి కార్యక్రమం చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇదే వైఖరిగా అనుసరిస్తే మాత్రం 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుతాను అనేటువంటి అనుకుంటే మాత్రం నీ మెడలు వంచి ఖచ్చితంగా వీటిని పోరాటాలు ఉద్యమాలతోటి మేము అమలు
కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతాం అని చెప్పి మేము ఈ సందర్భంగా సభముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరించేటువంటి ఒక దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇట్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలకి, ప్రజాస్వామికవాదులందరికీ విప్లవ ధన్యవాదాలు తెలుపుతున్నాం. తక్షణమే పోడు భూములకి పట్టాలు ఇవ్వాలి, ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, నిరుద్యోగులైనటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి చెప్పి, రైతులకి రుణమాఫీ చేయాలనేటువంటి చెప్పి, రైతు భరోసా అమలు చేయాలనేటువంటి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు 420 డిమాండ్లని కూడా అమలు చేయడానికి పూనుకమ్మనమేంటని చెప్పి కోరుతున్నాం. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారాం ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీళ్ళని, పోడు భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నిటికీ వ్యవసాయ రంగానికి వర్తింపజేయమని చెప్పి మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి ఏ హామీలను కూడా నిలబెట్టుకోలేదు. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులు అనే వాళ్ళే ఉండరు, అందరినీ పర్మనెంట్ చేస్తాను. కాంట్రాక్ట్ కార్మికులు అనేటువంటి వాళ్ళు ఆంధ్రాకు సంబంధించినటువంటి విషయం. అది ఆంధ్ర పాలకులు తెచ్చినటువంటిది. తెలంగాణలో బానిసత్వం అనేటువంటిది ఉండదు, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు అనేటువంటిది ఆనాడు చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల మంది కార్మికులు, వివిధ రంగాల కార్మికులు సమ్మెలు చేసినా ఆనాడు ఎవరిని పర్మిట్ చేయలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలకు ఇచ్చినట్టే కార్మిక డిక్లరేషన్ ఒకటి ఇచ్చింది. దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటిది, మేము మిడ్ డే మీల్స్, ఆశా, అంగన్వాడీల వాళ్ళకి జీతాలు పెంచుతాం, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు పెంచుతాం, కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాం అనేటువంటి వాగ్దానాలు చేసింది. కానీ 14 నెలల కాలంలో దీనిపైన కనీసం ఎట్లాంటి ప్రణాళిక, వీటిని పర్మనెంట్ చేయడానికి కానీ, వేతనాలు పెంచడానికి కానీ ఎట్లాంటి ప్రణాళిక ఇంతవరకు వాళ్ళకి లేదు. అసలు ఆలోచించేందుకు కూడా పరిస్థితి లేదు. అదేవిధంగా మొన్న సమ్మెలు చేసినప్పుడు కూడా, ఆశాలు, అంగన్వాడీలు సమ్మె చేసినప్పుడు కూడా ఎట్లాంటి హామీ కూడా ఇవ్వలేదు. అందుకే అదేవిధంగా రాష్ట్రంలో 1,20,00,000 మంది 75 షెడ్యూల్డ్ రంగాల కార్మికులు ఉన్నారు. 2006లో ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే వాళ్ళ వేతనాలు పెరిగినాయి, అంటే 18 సంవత్సరాల కింద పెరిగినాయి. కానీ కేసీఆర్ పెంచలేదు. 14 నెలల కాలంలో హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వాళ్ళ కనీస వేతనాలు పెంచలేదు, జీవోలు ఫైనల్ చేయలేదు. అందుకే మేము కోరేటువంటి వాళ్ళు పెంచకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం పెంచకపోగా గతంలో పెంచినటువంటి జీవోలు కూడా తగ్గించి మళ్ళీ రీషెడ్యూల్ చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలేవి కూడా అమలు చేయలేదు కనుకనే మేము అమలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకోటి, దేశంలో ఏదైతే కార్మిక వర్గానికి మరణ శాసనం లాంటి 4 లేబర్ కోడ్లు ఉన్నాయో, ఈ లేబర్ కోడ్లని వాళ్ళ దేశంలో వివిధ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ తీసుకొచ్చింది వీటిని. ఇవాళ మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మీరు ఈ రాష్ట్రంలో నా కార్మిక వర్గాన్ని నష్టకరమైనటువంటి 4 లేబర్ కోడ్లను మీరు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో మేము అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. నిజంగానే మీ చిత్తశుద్ధిని నిలుపుకోవాలంటే ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉండాలని, అదేవిధంగా కనీస వేతనాలని 73 షెడ్యూల్డ్ రంగాలకు సంబంధించినటువంటి 1,20,00,000 మంది కార్మికుల యొక్క కనీస వేతనాలు పెంచాలని, 3 లక్షలుగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సందర్భంగా ఇక్కడ మా మహాధరణ ద్వారా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. సో చూశారు కదా, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుల ఆ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసి వారు కోరుకున్నట్టుగానే ప్రజారంజక పాలన సాగించాలని చెప్పేసి పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ధర్నా చౌక్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.